గత 3 రోజుల నుండి చూస్తున్నాం కదా! అంటే ఎండోమెంట్ డిపార్ట్‌మెంట్‌లో అంటే ఈవో గ్రేడ్ 1, 3 అలానే కమిషనరు ఇటువంటి పోస్టులతో కలిపి ఒక నోటిఫికేషన్ ఇస్తారని సర్క్యులేట్ అవుతుందనమాట. అంటే దాదాపుగా 137 పోస్టులు. అసలు ఎండోమెంట్ డిపార్ట్‌మెంట్‌లోనే 137 పోస్టులు నిజంగా నోటిఫికేషన్ కింద తీస్తే అంటే తీస్తాడని అంటున్నారు. మాక్సిమం ఇస్తారు. అదే 130 పోస్టులు అంటే చాలా పెద్ద నోటిఫికేషన్ లెక్క అనమాట. ఎండోమెంట్ జాబ్ అనేది చాలా బావుంటది. అంటే దేవాలయాల్లోనే జాబ్ అనమాట. చాలా కూల్‌గా ఉంటది. పీస్‌ఫుల్‌గా ఉంటదనమాట. అంటే ఆధ్యాత్మికతని ఇష్టపడే వాళ్ళకి మాత్రం ఈ జాబ్ చాలా బావుంటది. అలానే ప్రమోషన్‌లో కూడా పర్వాలేదు బానే ఉంటది. అయితే ఈ నోటిఫికేషన్ కానీ ఇస్తే అంటే రీసెంట్‌గా గ్రూప్స్ ప్రిపేర్ అయిన అభ్యర్థులు ఉన్నారు కదా! ఎవరైతే దగ్గరికొచ్చి అంటే దాదాపుగా సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి దగ్గరలోకొచ్చి పోయినోళ్ళు ఉన్నారు కదా! ఇలాంటి వాళ్ళు కానీ, కొత్తగా ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళకి కానీ, ఈ నోటిఫికేషన్ అయితే మంచి నోటిఫికేషన్. ఈ త్వరలో ఇస్తారు అంటే నెక్స్ట్ మంత్ కానీ ఆ పై నెక్స్ట్ మంత్ కానీ ఇస్తారని అంటున్నారనమాట నోటిఫికేషను. ఇది కానీ ఇస్తే మాత్రం గ్రూప్స్‌లో దగ్గరికి వచ్చి పోయిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా బాగుంటుంది నోటిఫికేషన్ అనేది. ఇది దీని సిలబస్ చూస్తే అంటే ఆల్మోస్ట్ ఇంతకు ముందు జరిగింది ఇది ఒక 2 ఇయర్స్ బ్యాక్ అనమాట. దీన్ని చూస్తే 2 పేపర్లు ఉంటాయన్నమాట. ప్రిలిమ్స్‌లోనే జనరల్ స్టడీస్ మీద ఒక 50 మార్క్స్ ఇస్తాడు. అలాగే ఆ కోర్ సబ్జెక్ట్ ఉంటుంది కదా టెంపుల్స్ మీద ఆ సబ్జెక్ట్ మీద ఒక 100 మార్క్స్ ఇస్తాడనమాట. అంటే ఫిలిమ్స్ 150 మార్క్స్ ఉంటుంది. మెయిన్స్కి వచ్చేటప్పటికి 150, 300 మార్క్స్ ఉంటుంది అనమాట. ఇది లాస్ట్ టైం చాలా మంది రాశారు. అంటే పోస్టులన్నీ చాలా తక్కువ అనమాట. జోనల్ వైజ్ 4 జోన్లో తీశారనమాట. అయితే చాలా మంది మంచి స్కోర్లు చేశారు. దగ్గరికి వచ్చి పోయారు. కొందరు ఆల్మోస్ట్ ఒకళ్ళిద్దరే అంటే ఓపెన్లో చూసుకునేటప్పటికి 1-2 పోస్టులు అనమాట. అయితే ఇప్పుడు తీస్తున్న నోటిఫికేషన్ బట్టి చూస్తే ఇది పెద్ద నోటిఫికేషన్లే లెక్క. అలాంటప్పుడు మీరు చూడాలి అని అనుకునేటప్పుడు అంటే ఎలాగైనా మన గ్రూప్స్ మిస్ అయ్యాం కదా, ఇటువంటిది ఏమైనా ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటే మాత్రం ఎండోమెంట్ నోటిఫికేషన్ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది ఇప్పటి నుంచే దీని మీద అంటే నన్ను అడిగితే ఈ నోటిఫికేషన్ ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు ఇప్పటి నుంచి ఫోకస్ పెట్టాలనుకుంటే మీరు ఇందులోని హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ అనే సబ్జెక్ట్ ఉంటుంది అనమాట. అంటే పేపర్ 2 కింద, పేపర్ 1 కింద జనరల్ స్టడీస్ ఉండేదన్నమాట ఇంతకుముందు. అయితే ఫిల్మ్స్ కండక్ట్ చేసి తర్వాత మెయిన్స్ కండక్ట్ చేశాడు. అయితే ఇప్పుడు కానీ మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే అంటే సిలబస్ మార్చాలి అని అనుకుంటే మ్యాక్సిమం మారదు, ఇదే సిలబస్ ఉంటుంది. అయితే జనరల్ స్టడీస్ సెకండ్ పేపర్ కింద హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ ఉంటుంది అనమాట. ఇది చూసుకునేటప్పుడు కోర్ సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. అంటే నోటిఫికేషన్ ఇచ్చే లోపలికి మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఇప్పటి నుంచి ఆ హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ అనే కోర్ సబ్జెక్ట్ని ప్రిపేర్ అవుతూ ఉండండి అనమాట. అప్పుడు పేపర్ 1 మ్యాక్సిమం జనరల్ స్టడీస్ అనేది మారకపోవచ్చు అనమాట. యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంటుంది సిలబస్ అనేది. లేదంటే మాత్రం మారిస్తే మన గ్రూప్ 2కి ఎలా మార్చాడో అలా మారిస్తే ఏమైనా మార్కులు చేర్పులు ఉండొచ్చు. లేకపోతే మ్యాక్సిమం 99% అయితే మారదనమాట. అలాంటప్పుడు మనం చదవాలనుకుంటే ఈ టైం నుంచే అంటే 2 పేపర్లు అనమాట. ఈ పేపర్లు చూసుకునేటప్పుడు కోర్ సబ్జెక్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. 150 మార్క్స్ ఓన్లీ హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ మీద ఉంటుంది అనమాట. అది అంతలోపు మీరు ప్రిపేర్ అవుతూ ఉన్నారనుకోండి, దీని నోటిఫికేషన్ ఇవ్వాలనుకునేటప్పుడు ఖచ్చితంగా ముందు సిలబస్ అనేది రిలీజ్ చేస్తాడనమాట. ఆ టైంలోనే ఖచ్చితంగా జనరల్ స్టడీస్ అనేది ఇస్తే బెస్టే. అది కలిపి కొట్టొచ్చు అనమాట. ఇది రీసెంట్గా గ్రూప్స్ మిస్ అయిన వాళ్ళకి ఆ టెంపో కంటిన్యూ అవుతుంటుంది కాబట్టి ఈ నోటిఫికేషన్ మీద మాత్రం ఫోకస్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇవి ఒకసారి మాత్రం ట్రై చేయండి. ఒకసారి ప్రీవియస్ పేపర్ చూడండి. ప్రీవియస్ నోటిఫికేషన్ కూడా ఉంటుంది, అది కూడా ఒకసారి చూడండి. ఏబిపిఎస్సి సైట్లో ఉంటుంది అనమాట. అలానే సిలబస్ కూడా ఉంటుంది. ఆ సిలబస్ ఏమొచ్చి జనరల్ స్టడీస్ ఉంటుంది, అలాగే హిందూ టెంపుల్ సిస్టమ్ మీద ఒక పేపర్ ఉంటుంది అనమాట. ఇలాగే 2 పేపర్లు ఉంటాయి అనమాట. ఒకసారి మీరు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది అనమాట. ఎవరైతే సీరియస్గా హార్డ్ వర్క్ చేసి ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు దీని మీద ఒకసారి ఫోకస్ చేయండి. ఖచ్చితంగా దీంట్లోనే జాబ్ కొట్టే అవకాశం ఉంటుంది అనమాట. ఇది ఫ్రెండ్స్, నా కంటెంట్ కానీ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.